అనుకున్నది మంచిగా ఉన్నది, ఏం చేస్తుంది? తెలిసిన చెప్తారా, రికమెండ్ చేస్తుందా లేదా? ఎగ్జాంపుల్గా ఒక 30 మంది చెప్పింది, అందరు వినాలని ఏం లేదు. ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏమైందంటే ఒక 10 మంది విన్నారు అనుకోండి మేడం. 2 3 4 5 6 7 8 9 10 మంది విన్నారు. దీని ఏం చేసిందంటే ఫస్ట్ ఝాన్సీ మేడం ఒక్కతే ఏం చేసిందంటే వాడుకున్నది 100 పేజీ, ఓకేనా. తర్వాత ఏం చేసి 10 మందికి రికమెండ్ చేసింది. 30 మంది రికమెండ్ చేస్తే కొంతమంది చూద్దాం, మీరు వాడినాక చూస్తా, మీరు వాళ్ళు వాడినాక చూస్తా, వీళ్ళు వాడినాక చూస్తా అని చెప్పి అన్నారు. ఒక 20 మంది అన్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం ఆనెస్ట్గా పోయి తీసుకున్నారు, అంతే. మీరు చెప్పిన కూడా తీసుకొని వాడదని చెప్పేసి తీసుకుంటే ఏమైంది, 10 మంది కంటే ఎంత పీవీ అయింది? 1000 పీవీ. అంటే 1000 పీవీ ప్లస్ మీద ఒకటి 1100 పీవీ అయింది కదా. ఇక్కడ ఏమైంది, 600 దాటిపోయింది కాబట్టి ఝాన్సీ మేడంగా 8% వస్తుంది క్యాష్ బ్యాక్. మంచిదేనా? ఇక్కడ చూడండి, పీవీ ఎంత అయింది, ఇక్కడ మీకు 1100 పీవీ అయింది కాబట్టి మీరు ఎలిజిబుల్ ఎందుకు అయిందో 8%కి ఎలిజిబుల్ అయింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు 5%లో ఉంటారు. అంటే ఇంకోటి చూడండి, ఇంకో చెప్తాను, ఈ 5% ఉంటారు కదా, వీళ్ళంతా ఎవరి ద్వారా వచ్చిందా? ఝాన్సీ మేడం ద్వారా వచ్చింది కదా. వీళ్ళ మీద ఝాన్సీ మేడంకు 3% క్యాష్ బ్యాక్ అదనంగా ఇస్తారు. మీరు తీసుకున్న వాటి మీద 8%, వీళ్ళ మీద 3% ఇస్తారు. మంచిదేనా కాదా? మీ కస్టమర్ కన్నా పోయిందా? ఈ టైంలో వస్తాను కదా. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఈ 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి మీరు ఏం చేసిందంటే, కాదా సార్ మీకు మాకు తెలిసిన ఒక 10 మంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు వాడుకుంటారు, బిజినెస్ ప్లాన్ చెప్పాలి అంటే నేను వస్తాను. లేదు నాకు టైం లేదు, జూమ్ లింక్ పంపిస్తాను, ఇన్ఫర్మేషన్ ఇద్దాం. వాళ్ళకి ఏంటంటే సేమ్ ప్రాసెస్ చెప్పినాం అనుకోండి, మీకు దాదాపు 100 రూపాయలు వచ్చే కాడ ఒక 500 వచ్చింది అనుకోండి, మంచిదే కదా. 500 వచ్చిందంటే దాదాపు రీఛార్జ్ అయితే అయిపోతుంది లేదా, ఫోన్ రీఛార్జ్ సింపుల్గా. అంటే వాళ్ళకు కూడా కావాలన్నా లేదా, ఇట్లా వస్తుంది అంటే వాళ్ళు కావాలంటారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ ప్లాన్ చేసినా ఇలా చేయడం వల్ల నాకు ఇంతమంది వచ్చిండ్రు, మీరు కూడా చేసుకుని మీకు ఇన్కమ్ ఉంటుంది, అంతేనా లేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ మనిషికి వాళ్ళు కూడా సేమ్, మీరు 30 మంది చెప్పారు, వాళ్ళు 20 మంది చెప్పారు అనుకోండి, మనిషికి ఒక 5 రావచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువ వస్తే తక్కువ వచ్చు, తక్కువ వేసుకుని ఎందుకంటే ఒక 5 వచ్చింది అనుకోండి. ఎంత అవుతుంది మేడం ఇక్కడ? 15 50 మంది మనిషికి 100 పీవీ తీసుకున్నారు అనుకోండి, ఎంత అవుతుంది? 5000 అయిందా? ప్లస్ ఇంకో 100, ఇది ఒక 1000, 6000 ప్లస్ 100 అంటే ఫస్ట్ నెలలో మీకు ఏమైందంటే 1100 పీవీ అయింది. సెకండ్ మంత్లో ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళందరూ తీసుకుంటారు ప్లస్ ఇది ఏమవుతుంది, 7200 పీవీ అవుతుంది, ఓకేనా. 7200 పీవీ అంటే మీకు 5000 దాటిందా? మీకు ఏమైంది, 16% ఎలిజిబుల్ అయిందా? ఇక్కడ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయితే అసలు బిజినెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. ఇక్కడ అంటే పేజ్ మనకి ఇంకొకరి ప్రాసెస్. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10 to 20% చెప్పినా కదా మేడం. సెకండ్ ఇన్కమ్ అంటే 5 to 16% చెప్పినా కదా. ఈ సెకండ్ థర్డ్ ఇన్కమ్ ఏమంటుందంటే, థర్డ్ ఫోర్త్ ఇన్కమ్ మీరు ఎలిజిబుల్ కాగానే 2 రకాల ఇన్కమ్ పెంచుతుంది మీకు. ఏమంటుందంటే ఈ టీం అంతా ఎవరి ద్వారా వచ్చింది? ఝాన్సీ మేడం ద్వారా వచ్చింది. కాబట్టి మీకు ఏమంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి మీకు 3% ఇస్తుంది అదనంగా, ఇవి వచ్చేది కాకుండా మీకు అదనంగా. నెక్స్ట్ ఇంకోటి, మీరు 16%కి ఎలిజిబుల్ అయింది కదా, డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి మీకు ఒక 15% డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే డైరెక్టర్ బోనస్ ఇవన్నీ కలపడాలకు అంటే ఇప్పుడు ఇవన్నీ మొత్తం మన ప్రోడక్ట్స్ తీసుకుంటేనే వస్తుందా? తీసుకుంటేనే, మీరు తీసుకుంటాను కాబట్టి ఎప్పటికీ తీసుకుంటూ ఉండాలి. జాయిన్ అయ్యే వాళ్ళు ఏదో తీసుకుంటేనే వస్తుంది కదా, మనం కూడా కంపల్సరీగా తీసుకోవాలా? కంపల్సరీగా 100 పీవీ చేయాలని చెప్తాను. ఒకటేనా 100 పీవీ చేయాలని చెప్తాను నేను, మీ ఇష్టం. అదే ఎంత తీసుకున్నా తీసుకుంటేనే ప్రోడక్ట్స్ తీసుకుంటేనే మనకు అది కూడా చెప్తాను, మీరు ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తా. ఇది ఓకే. ఎంత దాదాపు ఈ రేంజ్ లక్షలకు వెనుక మినిమం తక్కువ ఒక 8000 నుంచి 12000 మధ్య ఉంటుంది, ఓకేనా. మీ ఇన్కమ్ 100 రూపాయల నుంచి పోయి ఏమైందంటే 8 నుంచి 12000 మధ్యలో. ఇవన్నీ బోనస్ ఇవన్నీ వస్తాయి కదా, అంటే మనం తీసుకునే దాని మీద మనం జాయిన్ చేసినాం కదా. ఒకటి మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎంత పీవీ అయింది మీద ఇక్కడ 6100 పీవీ అయింది. 6100 పీవీ మీద నీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. 15% మీకు అదనంగా ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ వల్ల 3% ఇస్తుంది, 16% మీరు తీసుకున్న దాన్ని ఇస్తుంది. ఇంకోటి రిమైనింగ్ వచ్చి డిఫరెన్స్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, ఇవన్నీ కలిపి నీకు 8 నుంచి 12000 మధ్యలో వస్తుంది. ఒకటి ఇక్కడ మీరు 10 మందిని మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేసింది. ఈ 10 మందిలో ఒక్కరిని కాక మీకు 8000 వచ్చారు మీరు చేస్తే మీకు అదనంగా ఇంకొక ఇన్కమ్ వస్తుంది. అదేంటంటే 5వ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఫారెన్ ట్రిప్స్ చేయాలి, నువ్వు బిజినెస్ చేస్తాను కాబట్టి మా అమౌంట్తో మీకు ఫారెన్ ట్రిప్ పోయి రాదు.
ఏంటికు ఫారెన్ ట్రిప్. ఓకేనా, పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఎలిజిబుల్ అయినా. మన ఒకసారి మరి పాస్పోర్ట్ లేట్ అయిపోలే. ఓకేనా, ఫారెన్ ట్రిప్ పోవడానికి నీకు ఒక 5% ఫారెన్ ట్రిప్ పోవడానికి అదనంగా ఇస్తుంది. నువ్వు చేసే బిజినెస్ కాదే, కానీ నీకు అదనంగా ఇస్తాను నీకు. నెక్స్ట్ ఇంకొకటి, ఇందులో ముగ్గురే తయారు చేసినాం అనుకోండి మీరు, ఇంకొక ఇన్కమ్ స్టార్ట్ అయ్యేది. 6వ ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ వచ్చేసి మీకు ఒక 5% ఇస్తుంది. అంటే 5% ఇస్తారు. మీరు చేసిన బిజినెస్ మీద 5% కార్ ఫండ్ పడుతుంది. ఆ ఫండ్తో మీరు కారే కొనుక్కోవాలి, పైసలు అయితే ఇవ్వదు. ఓకేనా, మీరు కార్ కొనుక్కుంటే మీరు డిగ్నిఫైడ్గా పోతారా? అంటే కారు కొనుక్కుంటే మనకి 5% వాళ్ళు పే చేస్తారా? మనకి వచ్చిన ఇన్కమ్ లో 5% Car fund సపరేట్ గా యాడ్ అవుతుంటది. ఇప్పుడు మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు శాలరీలో కొంత మీరు శాలరీ, మీరు ఎగ్జాంపుల్ జాబ్ చేస్తాను, మీకు కొంత ఇన్కమ్ తీసి